హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో నేను ఆల్రెడీ ఒక షార్ట్ వీడియోలో అయితే చెప్పాను కదా, టైటిల్ అయితే ఆపేద్దామని. సో ఎందుకు ఆపేస్తున్నాను అనేది అయితే నేను ఈ వీడియోలో ఒక క్లారిటీ అయితే ఇచ్చేస్తాను. వీడియో ఎక్కువ లెంత్ కూడా పెట్టను, జస్ట్ ఒక 4-5 మినిట్స్లో అయితే కంప్లీట్ చేసేస్తాను అనమాట. సో వీడియో చూసిన తర్వాత అసలు నేను ఇలా టైటిలింగ్ ఆపేయడం కరెక్టా కాదా అనేది అయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇప్పుడు నేను ఇక్కడ ఈ బట్టలు ఉన్నాయి కదా, సో నేను వీటి గురించి చెప్తాను అనమాట. సో ఇప్పుడు ఈ శారీస్ వచ్చేసి నా దగ్గర ఒక 4 మంత్స్ 3 మంత్స్ అలా అవుతుంది ఇచ్చి. సో ఇచ్చినప్పుడు ఏం చెప్పారు అంటే, అప్పుడు ఈ శివరాత్రి, ఆంధ్రవేది తిరణాలు అవన్నీ వెంటనే వచ్చేసినాయి అనమాట. సంక్రాంతి అవన్నీ వరుసగా వచ్చాయి కదా మొన్నటిదాకా కూడా. సో నేనైతే ఇట్లా పండగ ఉంది కదా, సో నాకు ఇచ్చినప్పుడు ఏం చెప్పారంటే, కుట్టేసేయి నేను తీసుకెళ్ళిపోతాను, పండగలు వస్తున్నాయి కదా అని చెప్పారు. సో నేనేమనుకున్నానంటే, సరే పండగే కదా, డబ్బులు ఇచ్చేదే తీసుకెళ్ళిపోతారని చెప్పి నేను ఒక 2 డేస్లో అలా కుట్టేశాను. కుట్టేసిన తర్వాత సంక్రాంతి వెళ్ళిపోయింది, అలాగే శివరాత్రి అంతర్వేది తిరణాలు కూడా వెళ్ళిపోయింది, శివరాత్రి కూడా వెళ్ళిపోయింది. అయినా సరే బట్టలు తీసుకెళ్ళలేదు. బట్టలు తీసుకెళ్ళకపోవడం వల్ల ఏంటి అంటే, నేను వాళ్ళని డబ్బులు అడగలేకపోతున్నాను. మనం డబ్బులు అడిగితే ఏమంటున్నారంటే, బట్టలు ఇంకా నేను తీసుకెళ్ళలేదు కదా, నీ దగ్గరే ఉన్నాయి కదా, ఊరు వదిలిపెట్టి ఏమైనా పారిపోవట్లేదు కదా అని అంటున్నారు. సో నేను వాళ్ళు తీసుకెళ్ళకపోవడం వల్ల నేను వాళ్ళనైతే డబ్బులు అడగలేకపోతున్నాను అనమాట. సో నెక్స్ట్ ఏంటంటే, ఇది ఉన్నాయి కదా, ఇవల్ల జిప్ కవర్లో పెట్టానమాట. ఎందుకంటే చూపిస్తాను చూడండి, ఇవన్నీ జిప్పులో పెట్టాను అనమాట. ఎందుకంటే ఈ ఆల్మోస్ట్ దసరా ముందు ఇచ్చారు నాకు. దసరా ముందు ఇవ్వడం వల్ల అంటే వాళ్ళు అమ్మవారిని నవరాత్రులు అయిపోయిన తర్వాత ఊరేగిస్తారు కదా, అప్పుడు తీసుకెళ్తామని చెప్పి అయితే కుట్టమన్నారు నాకు. సర్లే అని చెప్పి నేను కుట్టేశాను. కుట్టి ఇప్పుడు దసరా వెళ్ళిపోయి ఎన్ని నెలలు అవుతుంది చెప్పండి. కనీసం అసలు వాళ్ళు కనిపించట్లేదు అనమాట ఊర్లో. నేనేం చేశానంటే, దసరానే కదా తీసుకెళ్ళిపోతారులే అని కుట్టాను అనమాట, కానీ వాళ్ళు తీసుకెళ్ళలేదు. సో మా బయట ఉంటే దుమ్ము బట్టి లేకపోతే ఎలుకలు కొట్ట ఏదో ఒకటి పాడైపోతుంటాయి కదా, మళ్ళీ పాడైపోతే మళ్ళీ వాళ్ళకి మనం సమాధానం చెప్పాల్సి వచ్చింది. లేకపోతే మనం ఎక్స్ట్రా మనకి ఇచ్చే డబ్బులు ఇవ్వకపోగా మనం ఇంకా డబ్బులు అడుగుతారనమాట. ఇంకా నాకు లంగాకి ఇంత అయింది, శారీకి ఇంత అయింది, బ్లౌజ్కి ఇంత అయింది అని అడుగుతారనమాట. సో మళ్ళీ నేను ఎదురెక్కడ డబ్బులు కట్టానని చెప్పి అయితే నేను ఇట్లా జిప్ కవర్లు అయితే పెట్టాను, దుమ్ము కూడా పడుకోకుండా. అండ్ ఇంకోటి చూపిస్తాను చూడండి, ఇవి ఆల్మోస్ట్ అలానే ఉన్నాయన్నమాట. ఇవన్నీ అంతే. ఈ శారీసు ఇవన్నీ కూడా ఈ కింద శారీ చూస్తున్నారు కదా, ఇదైతే ఖచ్చితంగా 1 ఇయర్ అవుతుంది. 1 ఇయర్ అవుతున్నా సరే తీసుకెళ్ళట్లేదు. వాళ్ళు తీసుకెళ్ళకపోవడం వల్ల నేను డబ్బులు కూడా అడగలేకపోతున్నాను. మళ్ళీ ఇంకొక, ఇది ఆల్రెడీ కట్ చేశాను నా బ్లౌజ్ అనమాట. ఇది చూసారు కదా, సో ఇది నేను ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న బ్లౌజ్. ఇది చూపిస్తాను ఒకసారి మీకు. ఇది నేను మీటర్ బ్లౌజ్ పీస్ అనమాట, మీటర్ లైనింగు నా డబ్బులతో నేను తెచ్చి కట్ చేశాను. ఆవిడ ఏం చేసింది అంటే, మామూలుగా బ్లౌజ్ పీస్ ఇచ్చింది. ఏ బ్లౌజ్ ఇదనమాట, ఈ బ్లౌజ్ పీస్ ఇచ్చారు, ఇచ్చేసి కుట్టమని చెప్పారు. ఇది వచ్చి 80 పాయింట్లు కూడా లేదనమాట. ఈ బ్లౌజ్ వచ్చి 80 పాయింట్లు కూడా లేదు. ఇది హాఫ్ పట్టు ముక్క ఉంది కదా, సో ఆ టైప్లోది ఇది. వాళ్ళు మామూలుగా కొన్నారేమో, టాన్లో అయితే చింపిన మొక్క కాదు ఇది. అయితే నేను ఫస్ట్ వాళ్ళు ఇచ్చినప్పుడు దీన్ని ఓపెన్ చేసి చూసుకోలేదు. ఓపెన్ చేసి చూడుకోకుండా దీనికి నేను లైనింగ్ తెచ్చేసి కట్ చేశాను అనమాట. కట్ చేసిన తర్వాత ఇది ఓపెన్ చేసి చూస్తే ఇది సరిపోవట్లేదు. అంటే బాడీ పార్ట్కి అలాగే హ్యాండ్స్కి మాత్రమే అవుతుంది. చాలా లావుగా ఉంటుంది, ఒక 42 ఇంచెస్ అలా ఉంటుంది అనమాట నడుము సైజ్ వచ్చేసి. అయితే ఆమెకి సరిపోలేదు. నేను చెప్పాను అనమాట, ఇట్లాగా నేను లైనింగ్ ఆల్రెడీ కట్ చేసేసాను, మీరు ఇచ్చిన మెయిన్ పీస్ ఏదైతే ఉందో బ్లౌజ్ పీస్ అది సరిపోవట్లేదు, హ్యాండ్స్ గాను చేతి బ్యాక్ పార్ట్కి వస్తాయి, ఫ్రంట్కి క్రాస్ బెల్ట్కి మళ్ళీ నేను ఎక్కడి నుంచి తేను, సో మీరు మళ్ళీ ఇంకొక 80 పాయింట్లు సేమ్ పీస్ తెచ్చుకోండి, కుడతానని చెప్పాను. అయితే అసలు నాకు వద్దు, ఈ బ్లౌజ్ పీస్ కూడా మీరే ఉంచేసుకోండి అన్నట్టుగా మాట్లాడింది. ఇక్కడ తప్పే ఎవరికి చెప్పండి. ఫస్ట్ ఇచ్చినప్పుడు కూడా నాకు ఇట్లా 80 పాయింట్లు అని నాకు చెప్పలేదు. సో మినిమం ఎవరైనా క్యాజువల్గా నేను లావు అనుకున్నప్పుడు ఎవరైనా సరే మీటర్ ముక్క మాత్రం ఖచ్చితంగా తెచ్చుకుంటారు. సో ఇంకో విషయం ఏంటి అంటే, నేను దీన్ని టాన్లో చింపుకొచ్చాను అని అయితే చెప్పాను. టాన్లో చింపింది అయితే కనీసం షాప్ అతను ఇచ్చేటప్పుడైనా చెప్తారు కదా, మీకు 80 పాయింట్ల పీస్ మీకు సరిపోదు, మీకు ఖచ్చితంగా మీటర్ కావాలి అని అయితే వాళ్ళు ఖచ్చితంగా చెప్తారు. సో అదనమాట జరిగింది. ఇప్పుడు ఏంటంటే, నాకు ఈ లైనింగ్ ఏదైతే ఉందో దీని డబ్బులు వేస్టే కదా. ఇప్పుడు దీన్ని కట్ చేసేసాను, దీన్ని వేరే వాళ్ళకి ఇవ్వడానికి కూడా కుదరదనమాట నాకు.
సో ఈ కస్టమర్ వచ్చి ఇలా చేశారు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఈ సంక్రాంతి కాకుండా పోయిన సంవత్సరం సంక్రాంతి అప్పుడు ఒక ఆవిడకైతే నేను శారీ కుట్టాను. దానికి మళ్ళీ ఆవిడ ఏం చేసిందంటే అది లైనింగ్ ఆవిడ తెచ్చుకోలేదు, నన్ను వేయమని చెప్పింది. దానికి ఏమైంది అంటే ఖచ్చితంగా టైంకి నాకు సేమ్ కలర్ లైనింగ్ అయితే దొరకలేదనమాట. నేను షాప్లో కూడా వెళ్తే ఆ కలర్ అయితే లేదని చెప్పారు. అయితే బట్టలు మామూలుగా వీళ్ళంటే బట్టలు అమ్ముకునే వాళ్ళు వస్తారు, వాళ్ళు మీటర్ ముక్కలు లేవు, తాన్లో చింపడానికి కూడా ఉండవు కదా వాళ్ళ దగ్గర బేసిక్గా. అంటే మీటర్ ముక్కల్లో ఆ కలర్ లేదనమాట. అయితే ఇక 80 పాయింట్లు వాటిలలో ఉన్నాయి. ఉంటే సర్లే అని చెప్పి ఒకటైతే సరిపోదని చెప్పి నేను 2 తీసుకున్నాను. ఆవిడ చాలా హైట్ ఉంటుందన్నమాట. హైట్ ఉంటుంది, లావు ఉంటుంది. అలాంటి ఆవిడకి 2 పీసులైనా పడతాయి కదా అని చెప్పేసి నేను 2 తీసుకున్నాను. రెండిట్లో కొంచెం కూడా మిగలేదన్నమాట. ఒక క్రాస్ బెల్ట్‌కి అంటే వేరే బ్లౌజ్ క్రాస్ బెల్ట్‌కి వేసేంత క్లాత్ మాత్రమే మిగిలింది ఆ 2 పీసుల్లో కూడా. సర్లే అని చెప్పి నేను ఆ రెండిటికి కలిపి డబ్బులు ఇచ్చేసి నేనైతే బ్లౌజ్ అయితే కుట్టాను. కుట్టిన తర్వాత 1 ఇయర్ అయిపోయింది. పోయిన సంక్రాంతికి కూడా ఆవిడ రాలేదనమాట. రాకపోతే సేమ్ ఆ బజార్‌లోనే మా అక్కోళ్ళు ఉంటారు. సో నేను మా అక్క బ్లౌజ్ ఇవ్వడానికి వస్తే నేను ఆమెకి చెప్పాననమాట. అక్క ఇట్లా పలానా ఆవిడ చీర కుట్టేసి సంవత్సరం దాటిపోయింది అక్క, ఇంకా డబ్బులు ఇవ్వలేదు, అసలు ఆమె రావట్లేదు చీర కోసం అని చెప్తే మా అక్క వెళ్ళి ఆమెను అడిగిందనమాట. ఇంకా ఎన్ని సంవత్సరాలు ఉంచుతావు, చీర తెచ్చుకోవాలి కదా, పని పాట లేక ఏమన్నా కుట్టించుకున్నావు అన్నట్టు మా అక్క కొంచెం చెప్పేసరికి ఆవిడ రాలేదు, వాళ్ళ అబ్బాయిని పంపించి. ఆంటీ మా అమ్మదే బ్లౌజ్ ఉంది కదా అని అన్నాడనమాట అబ్బాయి. అంటే ఉంది, డబ్బులు తెచ్చామంటే తెచ్చాననే అన్నాడు. అంటే నేను చూసుకోలేదు డబ్బులు ఎంత తెచ్చాడు ఏంటని. తెచ్చాను అని అంటే సర్లే అని ఇంట్లో కవర్ తీసుకొచ్చి ఇస్తే ఆ పిల్లాడు 200 ఇచ్చాడు. 200 ఏంటి ఇంకా పెచ్చొస్తాయి కదా, నాకు లైనింగ్కే అయినాయి కదా, 45 90 రూపీస్ నాకు లైనింగ్కే అయినాయి. మళ్ళీ పైగా దానికి పైపింగు అండ్ అలాగే ఫాలు అన్నీ నా డబ్బులతో నేను వేసినవి. అయితే మొత్తం 250 అని అయితే చెప్పానమాట. అయితే నాకు మా అమ్మ 200 ఇచ్చిందని చెప్పాడు. సర్లే తీసుకెళ్ళు అంటే పండగ కదా, మొన్న రీసెంట్గానే అంతర్వేద అప్పుడు కాదు, శివరాత్రి అప్పుడు మహాశివరాత్రికి వచ్చాడనమాట అబ్బాయి. వస్తే పండగ కదా సరే ఇస్తారులే అనుకున్నాను అనమాట. నేను నాకు ఎవరినైనా మొహమాటం ఎక్కువ, గబుక్కున ఎవరిని ఏమి గట్టిగా మాట్లాడలేను, అడగలేను కూడా డబ్బులు అని. సర్లే అని చెప్పి ఇచ్చాను. ఇస్తే ఇంకా 50 రూపీస్ వస్తాయని చెప్పు, పొద్దున్నే తీసుకురా, నేను నాకు పని ఉంది కదా, నేను ఊరికెళ్ళే పని ఉంది, తీసుకురా అంటే సర్లే ఆంటీ తీసుకొస్తాలే అని చెప్పేసి వెళ్ళాడే కానీ మళ్ళీ ఇప్పుడు వరకు అసలు కనిపించలేదన్నమాట. వాళ్ళ అమ్మ కానీ ఆ పిల్లోడు కానీ ఎవ్వరూ కనిపించలేదు. సో అక్కడ 50 రూపీస్ అలా వదిలేశాను. మళ్ళీ ఎప్పటి నుంచో నేను మిషన్ స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా నా దగ్గర ఒక ఆవిడ బ్లౌజులు అయితే కుట్టించుకుంటుంది. అమ్మినప్పుడు ఆవిడ నా దగ్గర ఒక కాటన్ శారీ అయితే తీసుకుంది. ఆ శారీ తాలూకా డబ్బులు నాకు ఇవ్వాలి అని సగం ఇచ్చింది. సో ఇప్పుడు బేసిక్గా అసలు నేను ఓపెన్గా చెప్పేస్తాను చూడండి. నేను 350కి అయితే కాటన్ శారీ ఇచ్చాను. అందులో బ్లౌజ్ లేదు అనే ఒక్క కారణం చేత నేను 350కి అయితే ఆ కాటన్ శారీ ఇచ్చాను అనమాట. 300 ఇచ్చింది, 50 రూపాయలు ఆపేసింది. సర్లే ఇత్తదిలే అన్నట్టుగా నేను కూడా ఏం మాట్లాడలేదు. తర్వాత ఆవిడ ఉన్నట్టుండి సడన్గా మాతో మాట్లాడటం మానేసింది, నా దగ్గర బ్లౌజులు కుట్టించుకోవడం మానేసింది. ఏంటా అని నేను కూడా వదిలేసాను అనమాట. సరే ఆవిడ ఏమనుకుంటుందో మనకు తెలియదు కదా అని చెప్పేసి నేనైతే వదిలేసాను. సర్లే అని చెప్పి వాళ్ళ రిలేటివ్స్ వాళ్ళు ఉంటారు కదా, అంటే ఒక 2-3 ఆడవాళ్ళు కలిసారంటే ఫలానా విషయం అనేది ఏదైనా సరే మాట్లాడేసుకుంటారు. సో అలా మాట్లాడుకునే దాంట్లో నాకు విషయం అయితే తెలిసిందనమాట. అంటే అక్కడ అయిన వాళ్ళు వచ్చి నాకు చెప్పారనమాట, మీరు మీకన్నా వాళ్ళకి గొడవలు అయినాయి అంట కదా, ఆవిడ బ్లౌజులు నువ్వు కుట్టలేమో అని వేరే వాళ్ళ చేత కుట్టించుకుంటుంది అని అయితే అంటుంది అని నాకు చెప్పారు. నేను అసలు అదేంటి ఆవిడ నేను ఎందుకు పోట్లాడుకుంటాము, ఎప్పుడు ఎదురు పడి ఏమి అనుకోలేదు కదా, మేము ఎట్లా పోట్లాడుకుంటాము, నేను అసలు ఆవిడ వచ్చి ఫస్ట్ నువ్వు నన్ను అడగాలి కదా. నేను సరే ఇప్పుడు ఇదంతా వదిలేయండి, ఇప్పుడు నీకు నాకు పడతలేదని నువ్వు అనుకుంటున్నావు. బేసిక్గా అయితే ఎప్పుడు ఎదురు పడి తిట్టుకున్నది లేదు, ఒక మాట అనుకున్నది లేదు. ఆవిడ బట్టలు కుట్టించుకున్న తర్వాత డబ్బులు ఆవిడిస్తే నేను తీసుకునేదాన్ని, అంతేగాని నేను వెళ్ళి డబ్బులు అడగలేదు. నేను ఎప్పుడు ఇంటి ముందుకు వెళ్ళి డబ్బులు అడగలేదు, ఎందుకంటే ఇంటి ఎదురు ఇల్లే కదా అని చెప్పేసి నేను అడగలేదు అనమాట. అయితే ఇచ్చిదిలే అని చెప్పేసి నేను సైలెంట్గా 50 రూపాయలు అడగలేదు నేను. తర్వాత ఈ విషయం తెలిసిన తర్వాత నేను కూడా మానేసాను. మీకు నేను అట్లా అనుకుంది కదా, సరే ఇక అలాంటప్పుడు మాకెందుకులే అని చెప్పేసి నేను కూడా ఏం మాట్లాడలేదు. ఆవిడతో నేను మాట్లాడడం మానేశాను. నేను డబ్బులు కూడా అడగట్లేదు, అసలు ఇవ్వాలనే ఉద్దేశం అనుకుంటే ఇచ్చేది కదా. మళ్ళీ పైపెచ్చు నేను ఎవరి సొమ్ము తిన్ను, నేను 50 రూపాయలకి విసిరేసిద్దంటే ఇట్లా విసిరేస్తాను అన్నప్పుడు మరి నాకు డబ్బులు ఇవ్వాలి కదా, ఇప్పుడు నాది కష్టమే కదా. నువ్వు
5, 6 నెలలు డబ్బులు, సంవత్సరం పాటు డబ్బులు ఆపినా సరే నేను డబ్బులు అడగలేదు. ఎప్పుడిస్తే అప్పుడు తీసుకుందాం అన్నట్టు నేను అడగలేదనమాట. అలాంటప్పుడు ఆమెకి నా మంచితనం, చేతకానితనంలాగా అనిపించింది. సో, ఇక రూ. 50 నేను పెద్ద కేర్ చేయలేదనమాట. సరే పోతే పోనీలే, అవసరమైతే నా డబ్బులు నేను వదిలేసుకుంటానులే గానీ, నేను ఎవరిని డబ్బుల విషయంలో ఇబ్బంది పెట్టను. సో, అక్కడికి అయిపోయింది. సో, మళ్ళీ ఇంకొకళ్ళేంటి అంటే కుట్టి శారీని డ్రెస్‌లాగా ఇది నేను ఆల్రెడీ ఒక షార్ట్ వీడియోలో చెప్పాననమాట. డ్రెస్సులయితే కుట్టించుకుంటున్నారు. డబ్బులు అడిగే టయానికి నువ్వు కుట్టిన డ్రెస్ బాలేదు, అసలు సరిపోవట్లేదు, కుచ్చులన్నీ పైకొచ్చేసినియి, ఈ చెస్ట్ బాడీ అంతా అంటే కుచ్చొచ్చేసి చెస్ట్ పైకెక్కేసింది. అట్లా అసలు వాళ్ళు చెప్పే పోనీ డ్రెస్ తీసుకొచ్చి చూపించమంటే చూపియట్లేదు. సో, అక్కడ కూడా సగం డబ్బులు అలా డ్రెస్ డబ్బులైతే వదిలేసాను. మళ్ళీ వాళ్ళు డ్రెస్సే ఇచ్చినా, బ్లౌజే ఇచ్చినా దానికి లైనింగ్‌లు, ఫాల్‌లు మొత్తం లేసులతో సహా నేనే ఏస్తాననమాట. వాళ్ళు ఓన్లీ శారీ మాత్రమే తెచ్చి నాకేస్తారు. దానికి నేను నా డబ్బులతో నేను అన్నీ కొనుక్కొచ్చి నేనెయ్యాలి. నేనేసినా సరే కూరగాయల బేరం ఆడినట్టు ఆడతారు. ఇప్పుడు లైనింగ్ ఎంతవుతుంది, ఫాల్ ఎంతవుతుంది అనేది వాళ్ళకి తెలుస్తది. ఎందుకంటే వాళ్ళు బయట ఇప్పుడు నా దగ్గర కాకపోతే ఇంకో చోటైనా తెచ్చుకొని వాళ్ళు కొంటుంటారు కాబట్టి తెలుస్తదనమాట. తెలిసినా సరే కావాలని చెప్పి అన్నట్టు నా దగ్గర బేరాలాడతారు. ఇప్పుడు మోడల్ బ్లౌజు మోడల్‌కి తగ్గట్టుగానే తీసుకుంటాం కదా ఎవరమైనా. సో, హెవీ మోడల్ పెట్టేసి 350 కుట్టాలంట. హెవీ మోడల్ పెట్టాలంటే ఒక రోజు పట్టిద్ది. లేకపోతే ఒక పూట పొద్దున్న నుంచి మధ్యాహ్నం వరకో, లేకపోతే మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు ఏదైనా టైం పడతది కదా! లేట్ పట్టిద్ది హెవీ మోడల్ బ్లౌజ్‌కయితే. సో, అంత కష్టపడి కుడితే దానికి తగ్గ రేటు దానికివ్వట్లేదు. మళ్ళీ ఇంకోటి ఏంటి అంటే ఒక ఆవిడ బ్లౌజులు ఇచ్చిందనమాట. ఇచ్చింది. ఆమె రెగ్యులర్‌గా యేసుకునే హ్యాండ్స్ కన్నా సరే 2 ఇంచెస్ పెచ్ అయితే పెట్టమని చెప్పింది. సర్లే ఆవిడ చెప్పినట్టుగానే మనం హ్యాండ్ అయితే నేను 2 ఇంచెస్ అయితే పెంచాను. పెంచిన తర్వాత ఆవిడకి 2, 3 సార్లు అలా యేసుకుంది. మొత్తం ఆవిడ 6 బ్లౌజులు అయితే కుట్టానండి. నార్మల్ బ్లౌజులు 6, లైనింగ్ బ్లౌజులు ఒక 3 దగ్గరగా ఒక 10 జాకెట్ల వరకు అయితే కుట్టా. సో, అంతకు ముందు నుంచి కూడా నా దగ్గరే కుట్టించుకుంటుంది ఆవిడ. సర్లే అని చెప్పి ఆవిడే పొడవు పెట్టమంది కదా అని చెప్పైతే నేను పొడవైతే పెట్టాను. పెట్టిన తర్వాత ఒక 2 మంత్స్ అలా వేసుకుంది. వేసుకున్న తర్వాత ఆ బ్లౌజులన్నీ తెచ్చేసి అక్కడ పడేసి, అసలు ఇదేంటి ఇంత బారు పెట్టావు, అసలు ఏం బాలేదు, ఏంటి ముడుచుకుపోతున్నాయి, పైకెళ్ళిపోతున్నాయి, అసలు ఏం బాలేదు బ్లౌజులు, మళ్ళీ నాకు అవన్నీ కట్ చేసి షార్ట్ హ్యాండ్సే పెట్టని చెప్పింది మళ్ళీ. అసలు ఏంటి అసలు ఇది, నాకు ఒక కోపం, ఫ్రస్ట్రేషన్ అనమాట. ఇంకా చిరాకొచ్చేసింది. సో, అందుకని చెప్పేసి ఈ బాధలన్నీ అసలు అనవసరం. మనం కష్టపడి ఎంత కుట్టినా దానికి తగ్గ ఫలితం రాకపోతే మనకి ఎంత బాధ ఉంటదో అందరికీ తెలుసు కదా! మళ్ళీ అంటే మనం కష్టపడి మన డబ్బులు ఖర్చు పెట్టి మళ్ళీ తిప్పి మనం అప్పులు అవ్వాలి. అప్పు పెట్టాలంటే పెట్టలేం గదా! ఇట్లా నెలలు నేను ఆగినా సరే వాళ్ళకి ఏదైనా ఒక ఒక రూ. 10 వాళ్ళ డబ్బులు మన దగ్గర ఉన్నా సరే వెంటనే వచ్చేస్తారు. సాయంత్రానికి వచ్చేస్తారు. మనం ఏదన్నా అడిగితే అంటారు, మేము ఊరొదిలి ఏం పారిపోవట్లేదు కదా! మరి వాళ్ళ రూ. 10కి మనం ఏమైనా ఊరొదిలి పారిపోతామా చెప్పండి? 600 ఇవ్వాలి, రూ. 1000 ఇవ్వాలి అనుకున్నప్పుడు వాళ్ళు ఊరొదిలి పారిపోరు. మనం రూ. 10, రూ. 15, రూ. 20 ఇయ్యాల్సొచ్చినప్పుడు మనం ఊరొదిలి పారిపోతాం అన్నట్టు మన దగ్గరకొచ్చయితే డబ్బులు తీసుకెళ్తారనమాట. సో, నేను ఇందుకనే అని చెప్పి సో, ఒకళ్ళో ఇద్దరో అయితే ఓకే. అందరూ అలానే ఉంటే కుట్టాలనిపియదు కదా ఎవ్వరికైనా. నాకున్న ఇంట్రెస్ట్ అయితే పోయిందనమాట ఒక్క దెబ్బకే. అసలా ఇంత కష్టపడి మళ్ళీ వాళ్ళకి ఏదన్నా బ్లౌజు ఇక్కడ ముడతొచ్చినా, కొంచెం భుజాలు జారినా సరే, అసలు నీకు కుట్టడం వచ్చా? ఒక ఆవిడైతే ముసలావిడనమాట. అసలు ఆవిడ గురించి మాట్లాడొద్దు అనుకున్నానులే గానీ, ఇక చెప్పదలుచుకున్నాననమాట. చెప్పేస్తున్నాను. ముసలావిడే. అయితే బానే తెచ్చుకుంది. మీటర్ ముక్క అయితే తెచ్చుకుందనమాట. నేను స్టార్టింగ్‌లో చెప్పేసాను. అంటే పొద్దున్నే ఇచ్చేసి సాయంత్రానికి కావాలని చెప్పింది. అంతకుముందే నాకు ఆల్రెడీ బట్టలున్నాయి. ఆహ్, నేను కుట్టను, నాకు ఖాళీ లేదు. మా బజార్‌లోని ఇంకొక ఆవిడ అట్లా కుడతదనమాట. ఎళ్లి అక్కడ అడగమంటే, "వద్దొద్దు ఆళ్ళెవరు బాగా కుట్టరు, నువ్వు కుట్టు" అంది. సర్లే అని తీసుకున్నా. తీసుకున్న తర్వాత నేను ముందే చెప్పాను. ఇట్లా చేతి పనులు చేయాలి అదంతా అంటే నాకు లేట్ అయిపోతది. కుదరదు నాకు. ఈ ఉక్సులు, కాజాలు అంటే మా ఆయన ఏస్తారు. మా ఆయన నాకు హెల్ప్ చేస్తారు కొంచెం. సో, ఆయనైతే ఏస్తారు. ఈ చేతి పనులు అవైతే కొంచెం లేట్ అవుతది. కుదరదు. నీకు సాయంత్రానికైతే ఇవ్వలేను. నీకు చేతి పనులు నీట్‌గా అన్నీ కావాలి అనుకుంటే నువ్వు రేపు పొద్దున్నే రా అని చెప్పా. పోనీలేమ్మా ఎట్టో గట్ట కుట్టు అని చెప్పేసి ఎళ్ళిపోయింది. ఆవిడ చెప్పింది. సో, నేను అలానే మిషన్ కుట్లేసేసాననమాట. నడుంకి, మెడ, చేతులు అన్నీ మిషన్ కుట్లేసేసి ఉక్సులు, కాజాలు అన్నీ ఏసిన తర్వాత సాయంత్రం అప్పుడు వచ్చింది. వస్తే నేను అక్కడ కూర్చుంది. నాకు ఫస్టు ఇంట్లో కాదు నేను కుట్టింది. బడ్డీ కొట్టు నాకుందనమాట. రోడ్డు మీద బడ్డీ పెట్టుకొని. సో, దాంట్లో అయితే నేను మిషన్ పెట్టుకొని కుట్టుకుంటున్నాను. సో, అది కూడా మీకు ఈసారి నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను బడ్డీ అనేది. అయితే సాయంత్రం వచ్చిన తర్వాత బ్లౌజ్ కుట్టావమ్మా అంటే కుట్టానని చెప్పా నేను. సర్లే
తీసుకురా అంది. డబ్బులు ఇచ్చేసింది అనమాట. డబ్బులు ఇస్తే అప్పుడు ఎంత అంటే 50 రూపీస్ బ్లౌజ్ కుడితే, రూ. 50 అనమాట. సర్లే అని చెప్పి ఆవిడ ఏం చేసిందంటే రూ. 100 కాగితం ఇచ్చింది. నా దగ్గర చిల్లర లేవు, రూ. 50కి నేను 100 ఎక్కడ, నేను ఇంకొక 50 నేను ఎక్కడ తెచ్చి ఇచ్చేసాను మా అమ్మ, కొంచెం మార్చుకొచ్చి ఇవ్వమంటే కొట్టు కాడికి వెళ్ళింది, మార్చుకొచ్చింది. నా 50 నాకు ఇచ్చిందనమాట. ఇచ్చింది, బ్లౌజ్ తీసుకుంది. బ్లౌజ్ తీసుకొని అక్కడే కూర్చుంది పక్కన, ఒక రాయి మీద కూర్చొని ఓక చూసుకుంటుంది. ఏమైంది మా అమ్మ అన్న. ఇదేంటి మిషన్ కుట్టేసేసావేంటి? నేను చేతి కుట్లుగా ఏమన్నాను, చేతి పని చేయమన్నా, అసలు మిషన్ నేర్పింది ఎవరు, నీకు మిషన్ కుడతాం వచ్చి అసలు ఎన్ని మాటలు చదివేసిందంటే నాకు ఇక చిరాకు వచ్చేసి, ఇప్పుడు నువ్వు ఇన్ని మాటలు అన్నావు కదా, ఇప్పుడు నేను ఆ మిషన్ కుట్టు తీసేసి చేతి పని చేయడం నాకు గంటలో పని, నువ్వు ఇప్పుడు అన్న మాటలని నువ్వు వెనక తీసుకుంటావా అని అయితే నేను అన్నా. ఏంటి ఏం మాట్లాడుతున్నావు నువ్వు, వెనక తీసుకోవటం ఏంటి, అసలు నువ్వు మిషన్ కుట్లు ఎందుకు వేసుకొని మళ్ళీ రివర్స్లో పోట్లాడుతుంది అనమాట. ఇక ఇక ఆవిడ పెద్ద ఆవిడ, గబుక్కన మనం నోరు జారి ఏ మాట అనలేము. సర్లే అని చెప్పి నేను ఇక ఆవిడతో గొడవ ఎందుకని చెప్పి ఆ బ్లౌజ్ తీసుకొని ఆ మిషన్ కుట్లన్నీ ఓడదీసేసి చేతి పని చేసి ఇచ్చేసాను అనమాట. ఆన్ ది స్పాట్లో నేను చేతి పని చేసి ఇచ్చేసాను. ఇక ఆవిడ డబ్బులు ఇచ్చింది, వెళ్ళిపోయింది. మళ్ళీ ఒక 2-3 డేస్ తర్వాత మళ్ళీ వచ్చింది. వచ్చేసి ఈసారి 2 బ్లౌజులు తెచ్చింది. తెచ్చి కుట్టమ్మా అంది. నేను కొట్టాను అని అయితే మొహం ముందే చెప్పేసి అనమాట. ఇంకెక్కడ కుట్టించుకోను, కుట్టమ్మా ఎట్టా కట్టుకుట్టు మామ, నేను కుట్టను, నాకు చేతి పని చేసేంత ఓపిక లేదు, నువ్వనే మాటలు పడే అంత సహనం కూడా నాకు లేదు, నేను కుట్టను. ఇప్పుడు నేను కాకపోతే ఇప్పుడు నేను కుట్టక ముందు వేరే చోట చాలామంది దగ్గర కుట్టించుకున్నావు కదా, అక్కడే కుట్టించుకో, నేనైతే కుట్టనని చెప్పేసి అనమాట. సో ఆవిడ అలా వెళ్ళిపోయింది. ఈ డ్రెస్ డబ్బులు ఎగ్గొట్టింది ఎవరో కాదు, వాళ్ళ కోళ్ళు. మళ్ళీ ఇంకా నెక్స్ట్ ఇట్లా చాలామంది ఉన్నారు, చెప్పుకుంటూ పోతే వీడియోలు ఎంత అయిపోద్ది అనమాట. సో 3-4 మినిట్స్ అన్నది ఆల్రెడీ 20 మినిట్స్ వరకు అయిపోయింది. సో అందుకని చెప్పి ఇంకా మన డబ్బులు ఖర్చు పెట్టి మళ్ళీ మనం అప్పులు ఎక్కడ అవుదాము అని చెప్పేసి అయితే నేను కొట్టొద్దు అని అయితే ఫిక్స్ అయిపోయాను. అంతేనండి, ఇక ఇంకేం లేదు చెప్పడానికి కూడా. నేను ఆల్రెడీ బట్టలు తీసుకోవడం ఆపేసుకోవడం ఒక 1 మంత్ అలా అయిపోతుంది అనమాట. ఎవరైనా వచ్చినా సరే నేను కుట్టట్లేదని చెప్పేస్తున్నాను. బట్ ఒకళ్ళిద్దరే అలా అంటే మనకి ఆన్ ది స్పాట్లో క్యాష్ ఇచ్చి బట్టలు తీసుకెళ్ళే వాళ్ళు అయితే కుడుతున్నాను అనమాట. ఇక అంతే. సో అసలు నేను ఈ డెసిషన్ తీసుకోవడం కరెక్టేనా అంటే చాలామంది అనుకుంటారు, వాళ్ళెవరో అట్లా చేశారని చెప్పి మన పని మనం ఎందుకు అలా ఆపేసుకోవడం అని అయితే అంటారు. సో ఇక్కడ మామూలుగా నేను చెప్పినప్పుడు కూడా అంటే బట్టలు ఇవ్వడానికి వచ్చినప్పుడు వాళ్ళు అట్లా చేశారని చెప్పి ఎందుకమ్మా అట్లా ఆపేయడం అని అయితే అన్నారు. నేను ఇక వాళ్ళు వీళ్ళని కాదు, ఇక నాకు ఇంట్రెస్ట్ లేదు, వద్దు, ఒకళ్ళిద్దరు అయితే అనుకోవచ్చు, ప్రతి ఒక్కరు ఇప్పుడు 10 మందిలో 9 మంది అలానే ఉన్నారు. సో అందుకని చెప్పేసి నేను తీసుకోవట్లేదు అనమాట, మానేశాను. సో నా దగ్గర మానేసిన తర్వాత ఇంకొక ఆవిడ దగ్గర అయితే ఇవ్వడం స్టార్ట్ చేశారు. సో ఆమె నా అలా కాదు, నా అంత సాఫ్ట్ అయితే కాదు, పెద్ద లేదు చిన్న లేదు, ఏ మాట పడితే ఆ మాట అనేస్తుంది, నుంచోబెట్టి వసూలు చేసేది అన్నమాట డబ్బులు. ఇప్పుడు అదైతే బాగుంది కదా. సో అలానే అయిపోనియండి. సో మీరేమనుకుంటున్నారు అంటే మీ సలహా తీసుకోవడం బెటర్ అనిపిస్తుంది నాకు. సో అసలు ఏమంటారు అనేది అయితే కామెంట్ చేయండి.